అందరికీ నమస్కారం. ఫ్రైడే నైట్ జర్మనీలోని మేడ్బర్గ్ అనే సిటీలో అబ్దుల్ మొయిసన్ అనే వ్యక్తి అంటే సౌదీ అరేబియా నుంచి జర్మనీకి వచ్చిన వ్యక్తి 2006లో జర్మనీకి వచ్చి అక్కడ సెటిల్ అయిన వ్యక్తి కారుతోని ఇంటెన్షనల్ గా క్రిస్మస్ మార్కెట్ లోకి దూసుకెళ్లడం వల్ల అక్కడ దాదాపు 5 స్పాట్ లోనే చనిపోయారు. దాదాపు 50 మెంబర్స్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. దాదాపు ఒక 200 మంది ఇంజూర్ అయింది. సో ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే క్రిస్మస్ టైంలో యూరోప్ అనేది చాలా ఓపెన్ గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా అతను ఇంకా ఇది క్రిస్మస్ మార్కెట్. సో ఈ క్రిస్మస్ మార్కెట్ లోకి డైరెక్ట్ కార్ తీసుకెళ్లి డైరెక్ట్ వేరే రూట్ లో వెళ్ళడం వల్ల చాలా మందికి ఇంజురీస్ అయ్యాయి. జర్మనీ ఛాన్సలర్ ఓజాల్ఫ్ స్కోజా కూడా దీన్ని పూర్తిగా ఖండించారు. ప్రపంచ దేశాలు కూడా చాలా ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ చాలా మంది ఈ విషయాన్ని చాలా ఖండించారు అనమాట. యాక్చువల్లీ ఇంటెన్షన్ అనేది ఎవరికి తెలియదు. అసలు అబ్దుల్ మొయిసన్ అనే సౌదీ అరేబియా వ్యక్తి అసలు దేనికోసం ఇది చేశాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనే సంగతి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే దాని గురించి పూర్తి సమాచారం ఇంకా రిలీజ్ కాలేదు. కాకపోతే ఆ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేశారు నిన్న. అదే అక్కడే ఉన్న మార్కెట్ లో అరెస్ట్ చేశారు. సో ఇది చాలా విషాదకరమైన సంఘటన. యూరోప్ మొత్తం ఉలిక్కిపడింది ఒక్కటేసారి. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంలో యూరోప్ మొత్తం చాలా హడావిడిగా ఉంటుంది. నైట్ మొత్తం ఫుల్ నైట్స్ కూడా మార్కెట్ అనేది చాలా ఓపెన్ గా ఉంటుంది. సో ఈ టైంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది అసలు ఊహించని సంఘటన. ఈ సంఘటనతో చాలా యూరోప్ కంట్రీస్ అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఏ విధంగానైనా ఏం జరుగుతుందో మీకు ఎగ్జాక్ట్లీ కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ లో నీస్ అనే ఒక సిటీలో ఒక ట్రక్ తోని సేమ్ ఇదే విధంగా ఐసిస్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ట్రక్ తీసుకొని డైరెక్ట్ అది ఒక మార్కెట్ లోకి దూసుకెళ్లడం వల్ల చాలా మంది చనిపోయారు. దాదాపు ఒక 150 మంది అప్పుడు నీస్ సిటీలో చనిపోయారు. సో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఘటనే ఇప్పుడు ప్రెసెంట్ గా జర్మనీలో జరగడం అనేది చాలా విషాదకరం. మీకు అందరికీ తెలిసిందే జర్మనీ చాలా ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. సో ఇస్లామిక్ అతను చెప్తున్నది ఏంటంటే, జర్మన్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే అతను ఇస్లామిక్ ఫోబియా అంటే ఇస్లాం గురించి చాలా విషయాలను ఎక్స్ లో పోస్ట్ చేసేవాడంట. సో ఇంటెన్షన్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ ఏ ఇంటెన్షన్ తోని అసలు సౌదీ అరేబియా వ్యక్తి ఇలా చేయడం ఏందని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. సో ఇది పూర్తిగా ఇంకా దర్యాప్తు చేసి వాళ్ళు ఇంకా ప్రకటిస్తారేమో. సో దీన్ని చాలా ప్రపంచ దేశాలు అందరూ ఖండించాయి. సో ఇలాంటి సంఘటనలు అనేది యూరోప్ కు చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే యూరోప్ అనేది చాలా చిన్న చిన్న కంట్రీస్. సో ఈ చిన్న చిన్న కంట్రీస్ చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగితే యూరోప్ మొత్తం ఉలిక్కిపడే ప్రమాదం ఉంది. సో దీని తర్వాత ఇంకా జర్మన్ పోలీసులు ఎలా అసలు సౌదీ అరేబియా చాలా సార్లు ఇంటి ఇచ్చిందంట. అసలు ఈ వ్యక్తి కొంచెం సైక్రియాటిస్ట్ వల్ల. సో ఈ వ్యక్తి ఇలా మీ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు అని ఇంటెన్షనల్ గా సౌదీ అరేబియా చాలా సార్లు ఇన్ఫార్మ్ చేసింది. కానీ జర్మన్ మాత్రం అంత పట్టించుకోలేదు అని చెప్పి సౌదీ అరేబియా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎలా జరుగుతుందో ముందు మనం చూద్దాం. థ్యాంక్ యూ.